హలో అండి, వెల్కమ్ టు అనదర్ వీడియో. ఈరోజు ఒక మంచి టాపిక్ మాట్లాడుకుందాం. ఏంటంటే దేవుడు అంటే ఎవరు? ఒక స్పిరిచువల్ శక్తి. మనం చేసే పనులకి ఎలాంటి ఆటంకాలు రాకుండా మనని కాపాడే ఒక నమ్మకం. ఆ నమ్మకం అనేది మనం పెట్టుకున్న తీరు. దేవుడి మీద భక్తి శ్రద్ధలు, నమ్మకాలు అన్నీ ఉంటేనే మనం ముందడుగేస్తాం. అంతేకాని దేవుడు మనం ఏ పని చేయకుండా దండం పెట్టుకుంటే వరాలు ఇచ్చేస్తాడు అనేది ఒక పిచ్చి నమ్మకం. రీసెంట్లీ మేము అరుణాచలం వెళ్ళామన్నమాట. అరుణాచలం దేనికోసం వెళ్తాం? ఆ అరుణాచల శివయ్య కోసం వెళ్తాం. గిరి ప్రదక్షిణ దేనికోసం చేస్తాం? ఆ అరుణాచల శివయ్య కోసమే చేస్తాం. కానీ ఇప్పుడు ఏమవుతుందో తెలుసా? అరుణాచలంలో గిరి ప్రదక్షిణ అనగానే టోపీ అమ్మ కోసం అన్నట్లు అయిపోతుంది అక్కడ పరిస్థితి. టోపీ అమ్మ తిరుగుతుంది, ఈ రోడ్లో తిరిగితే మనకు కూడా మంచి జరగద్ది. టోపీ అమ్మ తాగేసిన కాఫీ కప్పు మొహాన్ని ఇసిరేస్తుంది, అవి పట్టుకొని మనం తాగేస్తే ఆరోగ్యం బాగైపోద్ది. టోపీ అమ్మ చెప్పు ఇసిరేస్తుంది, ఆ చెప్పు మొహాన పడితే చర్మరోగాలు అన్నీ తగ్గిపోతాయి అని మనుషులు ఎంత పిచ్చి నమ్మకాలతో భయంకరమైన మెంటాలిటీలతో బ్రతుకుతున్నారనంటే, ఆమె పక్కన ఉండేవాళ్ళు కూడా ఈ ఈ టోపీ అమ్మ ఎవరైతే ఉన్నారో పక్కన ఉన్నవారు ఫోన్పేలు పెట్టుకొని సంపాదించేస్తున్నారు. ఎంత అన్యాయం! అసలు ఆమెకి ఏమీ తెలియదు. ఒక బాగలేని ఆరోగ్యం బాగలేకుండా అంటే మతిస్థిమితం లేని ఒక వ్యక్తి రోజు ఆ రోడ్లో నడుచుకుంటూ వెళ్ళడం అనేది ఆమెను దేవతలా చేసేశారు ప్రజలు. ఇంకోటి, గిరి ప్రదక్షిణ ఎవరైనా చెప్పులు లేకుండా శివయ్య కోసం చేస్తారు. ఇక్కడ ఆవిడే చెప్పులు వేసుకుంటుంది. మరి ఆవిడ్ని అంత భక్తి పార్వశంలో ముంచేసి ఆవిడికి దండాలు పెట్టేసి ఆవిడ ఎందుకంత హైలైట్ చేస్తున్నారు అందరూ? అరుణాచలం వెళ్ళాల్సింది ఆ శివయ్య దర్శనం కోసం. ఆ శివుని దర్శనం మనకి దొరికితే మన జన్మజన్మల పాపాలన్నీ తీరిపోవడమే కాక మరో కొత్త జన్మ మనకు వచ్చినంత సంతోషంగా మనం ఉంటాము. కాబట్టి అరుణాచలం వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా శివుని కోసం వెళ్ళండి. గిరి ప్రదక్షిణ చేసే ప్రతి ఒక్కరు కూడా ఆ శివయ్య కోసం చేయండి. అంతేకాని టోపీ అమ్మని హైలైట్ చేయడం మాత్రం చేయకండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.